హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ బ్రైట్ 9 అఫీషియల్. మనం బియ్యం పిండి వడియాలు ఈజీ అండ్ సింపుల్గా క్రిస్పీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే 2 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల నీళ్ళని అయితే తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతుంటే కొంచెం సోడా, జీలకర్ర, ఉప్పును వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మన 2 కప్పుల బియ్యం పిండిని వాటర్లో యాడ్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసినట్టు మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండి కాస్త కూల్ అయ్యాక మన చేతికి ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డూలని అప్పాలు చేసే మిషన్తో అయినా లేక రొట్టెకోలతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కవర్పై ఆయిల్ని అప్లై చేసి మనం చేసుకున్న లడ్డూలను పెట్టి ప్రెస్ చేస్తే మంచి ట్రాన్స్పరెంట్ వడియాలు అనేటివి వస్తాయి. వీటిని ఒక క్లాత్ లేదా కవర్పై వేసుకోవాలి. అన్ని వడియాలను ఇలానే చేసుకోవాలి. ఈ వడియాలను మనం ఎండలో లేదా ఇంట్లో అయినా ఆరబెట్టుకోవచ్చు. మనకి 1 డేలోనే వడియాలు అనేటివి రెడీ అయిపోతాయి. సో మా వడియాలు చేయడం అయితే అయిపోయాయి. ఇప్పుడు సన్లైట్లో పెడదాం. ఒక 1 డే తర్వాత చూడండి సన్లైట్ నుండి తీసాక ఎలా ఆరిపోయాయో. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఈ వడియాలను ఎంచితే చూడండి ఎంత క్రిస్పీగా రెడీ అయ్యాయో. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ క్రిస్పీ వడియాలు రెడీ అయ్యాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.